జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి కొత్త తలనొప్పి వచ్చింది. సర్కారుపై ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు తిరుగుబాటు దళమెత్తారు. ఇక జూబ్లీహిల్స్ బరిలో 200 మంది రైతులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఈ మేరకు కూడా 200 మంది రైతులు కూడా ఇప్పుడు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ కు బుద్ధి వచ్చేలా చేయడానికే పోటీ చేస్తామంటూ కూడా రైతులు అంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ భూ బాధితుల గోడు దేశం మొత్తం తెలిసేలా చేస్తామంటూ కూడా హెచ్చరికలు చేస్తున్నారు. ఇష్టారీతిగా ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చి మోసం చేస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల వెనుక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లుగా కూడా ప్రచారం సాగుతుంది. ఇక రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలోనే జూబ్లీహిల్స్ లో రైతుల పోటీ ఉండనుందని కూడా ఇప్పుడు దీని వెనక కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఎలాగైనా జూబ్లీహిల్స్ లో గెలుస్తామనే ధీమాతో ఆర్ఆర్ఆర్ రైతులు ఉన్నారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి దీనికి కారణంగా తెలుస్తూ ఉంది. ఇక మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తిలోనే రాజగోపాల్ రెడ్డి దీనంతటికి కూడా తెరలేపుతున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇటు ప్రభుత్వంపై మాల సంఘాల జేఏసీ కూడా ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. వీళ్ళు కూడా 200 నామినేషన్లు వేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎటు చూసినా కానీ కాంగ్రెస్ కి పెద్ద తలనొప్పిగానే కనిపిస్తూ ఉంది. ఆర్ఆర్ఆర్ భూ బాధితుల అంశం మనందరికీ కూడా ఈ అంశం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ భూ బాధితులు ఇటు రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి అండగా ఉంటారు అని చెప్పారు. ఇక ఆ తర్వాత కూడా అంటే ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తేనే దీని ఆర్ఆర్ఆర్ భూ బాధితులకు న్యాయం జరుగుతుందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇక ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ భూ బాధితులు ఎటువంటి నిరసనలు తెలిపినా కానీ ఏం చేసినా కానీ దీని వెనుక డెఫినెట్గా కూడా రాజగోపాల్ హస్తం ఉంది. ఆయన మంత్రి పదవి దక్కక ఈ విధంగా కూడా అక్కసు వెలగక్కుతూ ఆర్ఆర్ఆర్ భూ బాధితుల తరపున పోరాడుతున్నారు. అదీగాక మునుగోడు నియోజకవర్గం కాబట్టి ఆయన తన పదవి పోయినా పర్లేదు కానీ ఆర్ఆర్ఆర్ రైతుల కోసం పోరాడతాను అంటూ కూడా తాను మాట్లాడారు. ఇక ఆ తరువాత ఇప్పుడు ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా ఇప్పుడు రాజగోపాలే వెనకాల ఉండి ఈ విధంగా కూడా ఆర్ఆర్ఆర్ భూ బాధితుల చేత ఈ నామినేషన్లు వేయిస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు దీని గురించి కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక మరో అంశం కనుక చూస్తే దీని మీద ఇటు జేఏసీ కూడా ఇటు ప్రభుత్వం మీద మాల సంఘాల జేఏసీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇటు బీసీ రిజర్వేషన్లు కులగణన అంశం మీద కూడా ఇటు ప్రభుత్వంపై మాల సంఘాల జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా 200 నామినేషన్లు వేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా కూడా కాంగ్రెస్ను ఓడిస్తామంటూ కూడా ఇప్పుడు సిద్ధమైపోయారు. ఉప ఎన్నిక ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం కాంగ్రెస్లో సెగలేపుతుందనే చెప్పాలి. కాంగ్రెస్కి సెగ తగిలేలా చేస్తూ ఉంది. ఇటు ఆర్ఆర్ఆర్ రైతుల నుంచి మరోవైపు ఇటు నామినేషన్లు వేసేందుకు ఇటు జేఏసీ కూడా మాల సంఘాల జేఏసీ కూడా సిద్ధమవడంతో కూడా ఇప్పుడు కాంగ్రెస్కి ఇది పెద్ద తలనొప్పిగానే మారింది. చేస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం రిజర్వేషన్ లేకుండా చేస్తున్నటువంటి మా జీవితాల్లో చీకటిగా మయం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి యొక్క విధానాలకు వ్యతిరేకంగానే మేము ఈ రోజు నామినేషన్లు వేయబోతున్నామని చెప్పేసి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మాల సామాజిక వర్గానికి 2% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా 20 లోపు మాకు 2 రోస్టర్ ప్యాంట్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, అదేవిధంగా పౌర సమాజం ఉన్న మేధావి వర్గమారా మీరందరూ ఆలోచన చేయండి. ఒక మాల కులం మీద ఆయన వ్యతిరేకత మూటగట్టుకొని మాల కులాన్ని విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో చంపివేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మేము 200 నామినేషన్లు వేయబోతా ఉన్నాం. మేము మా ప్రజాస్వామికమైన మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము తెలియజెప్పడానికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడం కొరకు 200 మంది రైతులము నామినేషన్ వేసి ప్రభుత్వానికి ఓ చెంపపెట్టుగా ఉండాలని చెప్పేసి మేము ఈ రైతులము త్రిబుల్ బాధిత రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి, గజ్వేలు, భువనగిరి, చౌటుప్పల్, ఆమన్గల్లు, బాలనగర్, వికారాబాద్ నుంచి కూడా అనేక మంది చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు. రైతులు ఖచ్చితంగా ఎలక్షన్ నామినేషన్ వేయాలని చెప్తున్నారు. 100 నుంచి 200 మంది రైతులు నామినేషన్ వేస్తాం. ఈ విధంగా ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్ పైన స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా దిగొచ్చి ప్రభుత్వం
హామీ ఇస్తే తప్ప మేము రైతులను ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా తప్పుల తడగా ఉంది. ఎవరి ఇష్టానుసారం వారు అలైన్మెంట్ చేసుకుంటా ఉన్నారు. అలైన్మెంట్ పారదర్శకంగా లేదు. బడా కంపెనీలకు, బడా పెత్తందారులకు, వెంచర్లు ఉన్నటువంటి భూస్వాములకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో దోబించినట్టు ఆడుతా ఉన్నది స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 4 సార్లు పోయి కలవడం జరిగింది. వాళ్ళు ఇయ్యనని చెప్తున్నారు, వీళ్ళు తీసుకుంటారని చెప్తున్నారు. రెండు కలిసి పార్టీ ఆడుతున్నటువంటి పేద ప్రజల పొట్టలు కొడుతున్నారు. కనుక మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఒక్క భూమి ట్రిపుల్ అసలు భూమి ఇచ్చేదే లేదని చెప్తున్నాం. ఒకవేళ నిజంగా భూమి కావాలంటే మళ్ళీ రైలు అంటా ఉన్నారు, 50 మీటర్ రైలు అంటా ఉన్నారు. కనుక మేము ఏ జిల్లాలో అయితే భూములు పోతున్నాయో ఆ జిల్లాలో భూమికి భూమి వెసులుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఈ అలైన్మెంట్ మారడంలో ఇక్కడ చౌటుప్పల్లో ఫార్మా కంపెనీ, దివిస్ కంపెనీ ఉంది. జూబ్లీ